అర్జున బీచ్ కి మేము రెడీ అయిపోయాం. సో అర్జున కెఫే, బీచ్ కాదు, అర్జున కెఫే. ఎండ అయితే గట్టిగా ఉందిరా. ఓ ఎట్రా ఎంత ఎండగా ఉంది. సో అన్ని పెట్టేసావు కదా, నాకు కావాల్సిన. సో మనం కార్ తీసుకొని సరే నైట్ మేము వెతికి 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 పట్టుకుంటే ఈ రూమ్ దొరికింది. సో ఇంకా పైన కూడా రూమ్స్ ఉన్నట్టున్నాయి. చూసారా ఎంత ట్రెడిషనల్ గా మెయింటైన్ చేస్తున్నారు ఆ రూమ్. సూపర్ అబ్బా. నైట్ అంత గమనించలేదు మనం. అబ్బా 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 అబ్బా. నైట్ 3:30 వస్తే మనకి ఏం గమనిస్తారా. సాయి గురు గెస్ట్ హౌస్ అంట. కార్ తీసి తీసుకొచ్చావా? ఒకసారి లోపలికి వేడి పొగలు వస్తున్నాయి. చెప్పాను కదా ఎవడని ఎదురే తెలిస్తే ఇడిచే బర్డుల తడే. ఈడేనండి సింగర్. హాయ్ గైస్, ఈరోజు అయితే మనం ఎన్నిసార్లు చెప్తారా మనం 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 అనుకోండి. ఇంటి చల్లబడినంత వరకు వెయిట్ చేయాలి కాసేపు. ఈ స్ట్రీట్స్ చూసారా అంత చిన్నగా ఉన్నాయో. ఇక్కడ మనోడు డ్రైవింగ్ చూడండి గైస్. అరే బాబు అదే ఓవర్ యాక్సిడెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్నిసార్లు రా అదొద్దు కానీ మన ట్రిప్ మోడ్ నిన్న కొంచెం లో అయింది, ఇప్పుడు కొంచెం హైలోనే వెళ్తున్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉంటుందో కూడా చెప్తాము. రూట్ అయితే చాలా నేరోగా ఉన్నాయి గైస్. ఇవన్నీ కార్ లో అయితే కొంచెం స్లోగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే స్కూటీ చాలా స్పీడ్ వస్తున్నారు స్కూటీ తీసుకునే వాళ్ళు. సరే చూసాడు ఇలాగ వచ్చాడు. అరే నిన్న ఇక్కడ తిరిగావరా? ఇక్కడ తిరిగా అదే కదా, దీనికి వెళ్తే ఈ రూమ్ ఇవ్వలేదు గైస్. ఇవ్వలేదంటే 3,500 అడిగాడు. 3,500 రోజు 3,500. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మీకు మీరుగానే రండి. సో కార్ పార్కింగ్ కి వెళ్తున్నాం. ఇదేంట్రా బాబు, ఈ సందు లీటర్ ఆయన అక్కడికి వచ్చేసాము. పార్కింగ్ ఎంత దూరం అంటే కెఫే ఎంత బాగుంటుందో నేను అర్థం చేసుకోగలను. కెఫే బాగుంటది, నేను చూసినంత వరకు అయితే బాగుంది. మరి అక్కడికి వెళ్ళక చూద్దాం. అర్జున గార్డెన్ కేఫ్ అండ్ లైఫ్ స్టైల్ షాప్ అంట. సో మనం ఎంటర్ అయ్యాం. స్టార్ట్ యువర్ డే విత్ ఎ స్మైల్. ఒక న్యాచురల్ వైబ్ వస్తుంది నాకు అంతా చూస్తుంటే. ఫొటోస్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్ ఇది. సో ఇది అర్జున లైబ్రరీ. చాలా పెద్ద కథే. సో బ్యాక్ సైడ్ బుక్స్ అన్నీ ఉన్నాయి. నచ్చిన బుక్ తీసుకొని చదువుకోవడమే. సో ఇదంతా కెఫేనే, చాలా పెద్ద కెఫే, చాలా మంది వస్తున్నారు. ప్రతిదీ దొరుకుతుంది. లోన జ్యువెలరీ, బయట క్లాత్. ప్రైజెస్ కూడా ఇంచుమించు చాలా ఎక్కువ ఉంది. ఇది చాలా ఫేమస్ కెఫే కాబట్టి చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. బాబా మ్యూజిక్ ఏంట్రా బాబు, ఇంత ట్రాన్స్ మ్యూజిక్ పెట్టాడు. అండ్ ప్రైజెస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి, కొన్ని ఓవర్ ద ప్రైస్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ ఫారినర్స్ వస్తున్నారు. నాకైతే కెఫేస్ అయితే చాలా ఇష్టం. నాకైతే వైబ్ అయితే చాలా నచ్చింది. ఇదైతే గోవా థీమ్ అయితే కనిపిస్తుంది, ఆ పోర్చుగీస్ థీమ్ అన్నది కనిపిస్తుంది. మ్యాంగో బౌలా మేము ఇచ్చేసిన ఆర్డర్ ఇది. ఫుడ్ టేస్ట్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ తోటి ప్రొమోగ్రనేట్ సీడ్స్, స్ట్రాబెర్రీ. కానీ చాలా హెల్దీ, ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. మస్ట్ ట్రై బౌల్స్ అని చెప్పొచ్చు. ఈ స్మూతీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎప్పుడైనా గోవా వస్తే. ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఈ బౌల్ తినిన తర్వాత మ్యాక్సిమం కడుపు నిండిపోతుంది. యమ్మీ. సో ఇప్పుడు బర్గర్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 minutes 750 meters ఉంది. అక్కడ మన అర్జున కెఫే నుంచి స్పెషల్ బర్గర్స్ ని టేస్ట్ చేద్దాం. సాలడ్ తింటే మాత్రం నాకు ఇంకా టేస్ట్ చేయాలనిపించింది. ఏదో ఆర్డర్ ఇద్దాం. సాలడ్ టమ్మీ ఫుల్, అదే కడుపు ఫుల్ అయిపోయింది. మీ హెల్త్, స్కిన్ అన్ని మారిపోతాయి. అంటే రోజు తినాలి కదా మనం, అంత మరీ అంత హెల్త్ కాన్షియస్ అయితే కాదు. ఇటు లెఫ్ట్ రైట్
లెఫ్ట్ వచ్చేసాం బర్గర్ ఫ్యాక్టరీకి. బర్గర్ ఫ్యాక్టరీ పార్కింగ్ ఇక్కడ. పార్కింగ్ కూడా చేసేసాం. బర్గర్ ఫ్యాక్టరీలో మంచి మంచి బర్గర్స్ని టేస్ట్ చేద్దాం. ఫుడ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలని మనం చేసుకుంటున్నాం అయ్యా. చూసారా కొంచెం యూనిక్గా ఉంది. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. బ్యాక్ నా స్మైల్ సింబల్ ఉంది, నేను కూడా స్మైల్ చేస్తున్నా. అదే మెనూ వచ్చిందా? చాలా అంటే చాలా బిజీగా ఉంది. హార్ట్లో ఎంత మాత్రం హోర్ ఆర్డర్ అయితే చేస్తాము. 25 to 30 minutes. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. గాయస్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. వెయిటింగ్ చేస్తున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఫుడ్ అయితే వచ్చేసింది. బర్గర్ చూడండి ఎంత స్టఫ్ చేశారో. పొటాటో ఫ్రైస్ కాంప్లిమెంటరీ ఇచ్చారు అనుకుంటా. మరి బర్గర్ ఫుల్ స్టఫ్డ్ బర్గర్. సూపర్ అని చెప్పలేదు. రేటింగ్ ఎంత? 6.5. ఏరా అంత తక్కువ? అంటే నాకు ఇది ఫ్లేవర్ నచ్చలేదేమో అనుకుంటా. సో ఇది హరిప్రేమ్ ఆర్డర్ చేసుకున్నాడు ఈ బర్గర్. సో ఇది టేస్ట్ చేద్దాం ఇది ఎలా ఉందో. ఒక దాంట్లో పికిల్ ఉంటుంది రా, ఒక దాంట్లో సాస్ ఉంటుంది. ఇది బాగుందా? ఇది బాగుంది. అది బాగుంది కదా, అందుకనే కదా నాకు బెటర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు. ఈ ముఖ చిత్రం మారినట్టు ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. మరీ అంత టేస్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రేట్స్ కి ఇంత వర్త్ టేస్ట్ అయితే కాదని అనుకుంటున్నా. ఎందుకంటే అది మాకు నచ్చలేదేమో, మేబీ అందరికి నచ్చచ్చు. అది కొందరు అంటే స్పైసీ తినే వాళ్ళకి నచ్చదు మ్యాక్స్. ఎందుకంటే మనం ఆంధ్ర నుంచి వచ్చాం, స్పైసెస్ అవన్నీ ఆబ్వియస్ గా ప్రిఫర్ చేస్తాం. నాకైతే ఓకే గైస్. వీడైతే స్పైసెస్ ఎక్కువ తింటాడు తెలిసిందేగా. నా గురించి వస్తావా నీకు? నీ ఛానల్ కాబట్టి నీ గురించే చెప్పాలి గురు. పర్లే, ఓకే తినచ్చు, ఒకసారి తినచ్చు. ఏదో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం అంతే. యా మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టైం ఎంత అయింది బచ్చా? టైం ఇది 4 అయింది. సన్సెట్ కి వెళ్దాం అనుకుంటున్నాం క్లారాకి. రూమ్కి వెళ్ళి ఒక్కసారి ఫేస్ చూసారా, జిడ్డు అయిపోయింది. కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మంచిగా క్లారాలో పిక్స్ దిగాలని ఉంది. ఎందుకంటే మంచి ట్రెండీగా అవుతుంది అక్కడ. చూద్దాం, అది కూడా చూసేద్దాం. ఇది కూడా చూసాం కాబట్టి అది కూడా చూసేద్దాం.